హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించి మ్యాథమెటిక్స్ సెక్షన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్గా చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మనం జిఎస్ స్ట్రాటజీకి కూడా వీడియో చేస్తున్నాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత జిఎస్ సెక్షన్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆ వీడియో క్లిక్ చేసి చూడండి. సో సీజీఎల్లో మ్యాథమెటిక్స్ కంట్రిబ్యూషన్ ఏంటి? టైర్ 1లో వచ్చేసి 200 మార్క్స్కి 50 మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి, అంటే 25% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి. అదే టైర్ 2లో అయితే 390 మార్క్స్కి 90 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి అన్నమాట. అంటే ఇంచుమించు 23% మార్క్స్ కంట్రిబ్యూషన్ ఉందన్నమాట టైర్ 2లో. అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది మనం సెలక్షన్ ప్రాసెస్లో కీ రోల్ పోషిస్తుందన్నమాట. ఒకసారి మనం లాస్ట్ 3 ఇయర్స్ ట్రెండ్స్ చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి దగ్గరగా 55%, అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి 45% ఆఫ్ మార్క్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుందన్నమాట. అంటే ఇంచుమించు అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి 10 to 12 క్వశ్చన్స్ అనేది వస్తున్నాయన్నమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 14 క్వశ్చన్స్ దాకా వస్తున్నాయన్నమాట. ఇది మనకి టీసీఎస్ ఫాలో చేసిన ట్రెండు. సో ఇప్పుడు మనకి ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేశారంటే వెండర్ని చేంజ్ చేశారన్నమాట. ఇప్పుడు ఎడిక్విటీ అనేసి కొత్త వెండర్ని తీసుకొచ్చారన్నమాట. సో ఇప్పుడు ఈ ఎడిక్విటీ అనేది మనకి ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ 13 నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. పెద్ద సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయలేకపోతుంది. సో మనకి సీజన్లో కూడా వాళ్ళనే కంటిన్యూ చేస్తారా, లేకపోతే మళ్ళీ టీసీఎస్ అనేది పిక్చర్లోకి వస్తుందా అనేది చూడాలన్నమాట. సో వెండర్ చేంజ్ అయినా కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మ్యాక్సిమం సేమ్ ఉంటుందన్నమాట. పెద్దగా డ్రాస్టికల్ చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. సో మనం సేమ్ సిలబస్ని, సేమ్ ప్యాటర్న్ని ఫాలో చేద్దాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్తో పాటు క్యాలిక్యులేషన్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కింద మనం తీసుకోవాలన్నమాట. సో క్యాలిక్యులేషన్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది అంత ఫాస్ట్గా మనం చేయగలం అన్నమాట. సో అందుకే క్యాలిక్యులేషన్ పార్ట్లో మనం బాగా పట్టు సంపాదించుకుంటే మనం క్వశ్చన్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు అన్నమాట. దట్టు టైం సేవ్ అవుతుందన్నమాట. సో మనం ఫస్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్తో స్టార్ట్ చేద్దాం. అడ్వాన్స్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2024, 23, 22లోంచి మొత్తం 3 ఇయర్స్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఆల్జీబ్రాలో కూడా 2 to 3 క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ అనేది లెంతీ సబ్జెక్ట్. అందులోంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ ప్రతి ఇయర్ అడగడం జరిగిందనమాట. మెన్సురేషన్ 2D, 3D రెండూ కలిపి 2 to 3 క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టంలోంచి 1 క్వశ్చన్ అనేది పక్కాగా మనకి అడుగుతుంటారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి 10 to 12 క్వశ్చన్స్ అనేది మనకి పక్కాగా అడుగుతుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి పక్కాగా 1 క్వశ్చన్ అనేది అడుగుతుంటారనమాట. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, పర్సంటేజెస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్ అనేది వస్తుంది, బట్ అది టఫ్గా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి, ఏజెస్ నుంచి, నెక్స్ట్ పార్ట్నర్షిప్ నుంచి, మిక్స్చర్ అండ్ అలిగేషన్ నుంచి ఇవన్నీ కలిపి 1 or 2 క్వశ్చన్స్ అనేది మనకి అడుగుతూ ఉంటారనమాట. ఇది ఓవరాల్ ప్యాటర్ను మ్యాథమెటిక్స్ సెక్షన్ సంబంధించినంతవరకు. సో మ్యాక్సిమం ఈ ప్యాటర్నే ఫాలో చేస్తారు. ఒకవేళ ఈ ప్యాటర్న్ రాకుండా కొంచెం అటు ఇటు క్వశ్చన్స్ వస్తాయి తప్ప ఈ ప్యాటర్నే ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో కనబడుతుందన్నమాట. సో అర్థమెటిక్ అనేది ఫాస్ట్గా చేయడానికి క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఏమేమి వస్తాయో ఒకసారి తెలుసుకుందాం.
సో అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనేది బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్. టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 to 25 దాకా మనకి టేబుల్స్ అనేది కంఠస్థ వచ్చేసి ఉండాలన్నమాట. సో మనం డైలీ రఫ్ షీట్ మీద టేబుల్స్ అనేది 1 to 25 డైలీ వేస్తూ ఉంటే అదే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనమాట. సో స్క్వేర్స్ మనకి ఎక్కడి దాకా వచ్చి ఉండాలి, 1 to 25 దాకా స్క్వేర్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. ఆ తర్వాత 25 నుంచి 100 దాకా మనకి షార్ట్ కట్స్ ఉంటాయి కాబట్టి ఆ షార్ట్ కట్స్ యూస్ చేసి మనం స్క్వేర్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ అండ్ క్యూబ్ రూట్. సో క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ అనేది పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు. సో క్యూబ్స్ అనేది 1 to 10 దాకా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం డైలీ క్యాలిక్యులేషన్ పార్ట్కి 10 to 20 మినిట్స్ అనేది కేటాయించాల్సిందే అన్నమాట. అప్పుడే మన క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్వాన్స్ మ్యాథ్స్. అడ్వాన్స్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ అండ్ నెంబర్ సిస్టమ్స్. సో ట్రిగ్నోమెట్రీలో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీసు, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లోంచి లేకపోతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. ఒకవేళ ట్రిగ్నోమెట్రీలో టఫ్ క్వశ్చన్ అడగాలంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కానీ లేకపోతే హైట్స్ అండ్ డిస్టెన్స్లో కానీ మనకి క్వశ్చన్ వస్తుందన్నమాట. సో ఆల్జీబ్రాలోంచి మనకి ఏమేమి వస్తాయి, లీనియర్ ఈక్వేషన్స్ నుంచి కానీ లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి కానీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామినేషన్ టఫ్గా ఇద్దాం అనుకుంటే పాలినామియల్ నుంచి కానీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. లేకపోతే బేసిక్ ఆల్జీబ్రా ఐడెంటిటీస్ నుంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ. సో జామెట్రీ అనేది వ్యాస్ట్ సబ్జెక్టు. మనకి క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్ అనేది ట్రయాంగిల్స్ నుండి పడుతుంటుంది. ట్రయాంగిల్స్ తప్పితే సర్కిల్స్, ఆ తర్వాత క్వాడ్రిలేటరల్ గురించి కానీ అడుగుతుంటారనమాట. పాలిగాన్ నుంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేది పడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్ అన్నమాట. సో మెన్సురేషన్ అనేది 2D అండ్ 3D రెండు నుంచి అడుగుతుంటారు క్వశ్చన్స్. 2Dలో అయితే ట్రయాంగిల్స్, రెక్టాంగిల్, స్క్వేరు దాంట్లోంచి క్వశ్చన్ అడుగుతుంటారనమాట. అదే 3D అయితే క్యూబు, క్యూబాయిడు, సిలిండరు, కోను, టెట్రాహైడ్రను వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్లోంచి ఎక్కువగా డివిజిబిలిటీ రూలు లేకపోతే రిమైండర్ థియరము నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. సో యూనిట్ డిజిట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు మనం అర్థమెటిక్ చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్. పర్సంటేజెస్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ పర్సంటేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ సిఏ అండ్ ఎస్ఏలో కానీ మనకి ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. సో పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా అంతే, వీటి అప్లికేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కానీ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్, పార్ట్నర్షిప్స్ వీటిలో రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి కాబట్టి రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పాయింట్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్ అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అస్సలు మిస్ చేయకూడదు అనమాట. ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ నుండి పక్కాగా పడతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిఐ అండ్ ఎస్ఐ. సిఐ అండ్ ఎస్ఐ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్ అనేది టఫ్గా పడుతుంది సిఐ అండ్ ఎస్ఐ నుంచి. సో ఇందులో నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం క్వశ్చన్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండే పడుతూ ఉంటుంది, లేకపోతే ఇన్స్టాల్మెంట్ నుండి పడుతూ ఉంటుంది అన్నమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ బేస్డ్ మీద ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, లేకపోతే పైప్ అండ్ సిస్టమ్స్ మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఎగ్జామినర్ పేపర్ని డిఫికల్ట్గా ఇద్దామనుకుంటే వేజెస్ కూడా ఇందులో యాడ్ చేసి
క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇందులోంచి రిలేటివ్ స్పీడ్ మీద లేకపోతే యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైన్స్ అనే టాపిక్ కూడా ఇందులోనే ఉంటుంది. సో ట్రైన్స్ నుండి కూడా అప్పుడప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో దీంట్లోనే సబ్ టాపిక్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఇందులోంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేది మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. సో ఒకవేళ క్వశ్చన్స్ అనేది టఫ్గా ఇద్దామనుకుంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ రేస్ నుంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ వస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఐ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడగడానికి ఉంటుందన్నమాట. సో టేబులర్ ఫాము, పై చార్టు, లైన్ గ్రాఫు, బార్ గ్రాఫు, మ్యాక్సిమం దీంట్లోంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో మనకి యావరేజెస్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ బాగా వస్తే డిఐ అనేది చాలా ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఈ టాపిక్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే మనకి 25కి 20 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో మ్యాక్సిమం ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాథమెటిక్స్లో మనకి గుడ్ స్కోర్ రావాలంటే మనకి ప్రాపర్గా నోట్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. మన ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అనమాట. నేనైతే ఖచ్చితంగా నా ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్సే యూజ్ చేసేవాడిని. సో మీ అందరికి కూడా అదే నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది షార్ట్కట్ యూజ్ చేసే చేయాలి అన్నది వదిలేయండి. సో కొన్ని క్వశ్చన్స్కి షార్ట్కట్స్ వస్తాయి, కొన్ని క్వశ్చన్స్కి షార్ట్కట్స్ ఉండవు అనమాట. మనం ఖచ్చితంగా బేసిక్ మెథడాలజీ నుంచే నేర్చుకోవాలన్నమాట. సో అన్ని క్వశ్చన్స్ కూడా షార్ట్కట్స్తో సాల్వ్ అవ్వవు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో బేసిక్స్ రాకుండా మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయలేమన్నమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి పర్సంటేజ్ రాకుండా ప్రాఫిట్ అండ్ లాస్లోంచి క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మనం సాల్వ్ చేయలేమన్నమాట. సో ఖచ్చితంగా బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మనం ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుండి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో 5 to 6 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని షిఫ్ట్ వైజ్ అన్నీ తీసుకోండి. సో అన్నీ తీసుకొని మనం ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి ప్రాక్టీస్ అనేది చాలా అయిపోతుంది, ఒళ్ళంత ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మనం బయట నుండి క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామినేషన్లో 20+ మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్లో స్కోర్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.